జై శ్రీరామ్ అండి అందరికి. జయ శ్రీరామ్ అరుణ మేడం. మనం నిన్న ఈ ప్రయాణంలో బాధలో నుంచి కూడా మన భగవత్ స్వరూపాన్ని చూడొచ్చు అని చెప్పి మనం నిన్న చూసాము. దాంట్లోనే చావు అనే దాన్ని కూడా మనం ఎలా ఆహ్వానించాలి, చావుకి మనం ఎలా సిద్ధమై ఉండాలి, ఆకర్షణలకి అనేది కూడా మనం చూసాం. అక్కడి నుంచి అదే సృష్టిలో మనం ఒక భాగం, సృష్టిలో నుంచి మనం విడిపోలేము అనేటువంటి ఒక ఈ సృష్టిని తో పాటే మనం ప్రయాణం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని కూడా మనం నేను చూసాం. దాంతోపాటు ఎటువంటి ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి మనకి ఎగోని బాధ, లేకపోతే దుఃఖం, లేకపోతే ఇంకోటో ఇవేమీ లేకుండా సునాయాస మరణం ఎలా అనే దాని గురించి కూడా నిన్న మనం చూసాం. దానికి మనం మహామృత్యుంజయ మంత్రం కూడా మనం నిన్న దాని గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇది యాక్చువల్గా ఈ చావు అని దేని గురించి మాట్లాడుతున్నారంటే మనలో ఉన్న ఈ గతాన్ని, అహాన్ని, ఈ రెండింటిని వదిలించుకోవటమే ఇది మనకి ఈ ఒక విధమైనటువంటి మరణం. ఒకసారి అది వదిలించుకుని ఆ మరణాన్ని పొందినట్లయితే రెండోది మరణం అనేది ఇంకా మన ఆధ్యాత్మికలోకి వెళ్ళిపోతాం, ఆత్మదర్శనానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇది మనకి నేను అనేటువంటి రూపం ఏదైతే ఉందో మామూలుగా మనం చూసేది ఆ రూపం మనకి ఇంకా ఉండదు. ఫిజికల్ గా మనం బాహ్య రూపం ఏదైతే చూస్తున్నామో అది ఉండదు. అది తర్వాత అంతర్గతంగానే మన ఆత్మస్వరూపాన్ని మనం చూడగలుగుతాం. అది అక్కడి నుంచి నిన్న ది వే ఆఫ్ ది క్రాస్, ఈ శిలువకి ప్రయాణం గురించి కూడా మనం ఎలా అనేది కూడా చూసాం. దాంట్లో చాలా మంది మేము దైవ దర్శనాన్ని పొందాము, మేము దేవుణ్ణి ఈ బాధలో నుంచి మేము దేవుణ్ణి దర్శించాము, మాకు చెప్తాం కదా ఏదైనా కష్టం అబ్బా దేవుడు కనపడ్డాడు రా బాబు అంటాం కదా, ఆ విధంగా అనమాట చాలా మంది అని చెప్తారు. అట్లాగే క్రిస్టియానిటీలో కూడా ఈ వే ఆఫ్ ది క్రాస్ అనేది ఏదైతే ఉందో అది కూడా దైవ దర్శనానికి అన్నట్టుగా చెప్తుంది అని చెప్పారు. అంటే దానికి ఎవరు కూడా ఇక్కడ దైవ దర్శనం అనే దాన్ని ఎవరు పొందలేదు. కానీ వాళ్ళు ఎందుకంటే ఈ సఫరింగ్ అనేది, మన బాధ అనేది, దుఃఖం అనేది మనని నిరోధకం, మరి దేని నుంచి ఇంకో దాంట్లో కలకుండా నిరోధిస్తుంది అనమాట. ఎందుకంటే మనం బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఎంతసేపు మన మైండ్ దాని మీదే ఉంటుంది, ఇంకా వేరే దాని గురించి మనం ఆలోచించాం. అందుకని చెప్పి అప్పుడు మనం దాంట్లో అటువంటి బాధలు మన దైవ దర్శనం అని అయింది అని చెప్పుకోవటం అనేది కాదు. ఒకవేళ వాళ్ళు కనుక జరిగి ఉంటే అది వాళ్ళు శరణాగతి పొందటం వల్ల జరిగిందే కానీ బాధలో నుంచి కాదు. ఎందుకంటే బాధ అనేది ఇది ఉంటుంది, దీన్ని మనం ఏం చేయలేము, కాబట్టి దీంతోనే బతకాలి మనం. నేను మన టీబీ, షుగర్ గురించి, షుగర్ వ్యాధి, బ్లడ్ ప్రెషర్ వీటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఇది దాంతో పాటే ఉంటుంది, మనతో పాటే మనతో ప్రయాణం చేయాల్సిందే. కాబట్టి దీని గురించి మనం ఆలోచించడం అనవసరం అని చెప్పి దాని బాధ గురించి ఆలోచించకుండా దానిలో నుంచి ఆ శరణాగతికి వెళ్ళిపోతాం. ఇంతకంటే మనం ఏం చేసేది లేదు. అట్లా వచ్చేదాన్ని ఇది ఈ బాధలో నుంచి మనకి జ్ఞానోదయం అవటం ద్వారానే మనం శరణాగతి పొందుతాము. శరణాగతి పొందటం వల్లనే మనకు దైవ దర్శనం అనేది దొరుకుతుంది అని చెప్పేసి అని నిన్న మనం చూసాం. అక్కడ దాకా ఇక్కడ నుంచి చూద్దాం. ఎవరు చదువుతున్నారు? బుక్ కనబడతలేదు కదా సార్, బుక్ రావట్లేదు కదా. కనపట్లేదు సార్, షేర్ చేసాంగా. షేరింగ్ లేదు, లో రావట్లా, ఏం రావట్లా, ఏదో మీది నేమ్స్ వస్తున్నాయి. డెస్క్ టాప్ మీద ఉన్నాయి, అవి ఏవో అన్ని వస్తున్నాయి అంతే. అది అట్లా ఆ, లిస్టు లాగా. ఒక్క నిమిషం, మరి ఇందాకనే చెప్పరే. మీరు చెప్తున్నారు కదా, మధ్యలో డిస్టర్బ్ అయింది కానీ. ఓకే ఓకే. ఇప్పుడు 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 వస్తుంది సార్. ఉం. సరే,
శ్రీలక్ష్మి చదువుతారా? సరే అండి. How do you equate surrender with finding God? Since resistance is inseparable from the mind, relinquishment of resistance, surrender is the end of the mind as your master, the impostor pretending to be you, the false God. All judgment and all negativity dissolve. The realm of being, which had been obscured by the mind, then opens up. Suddenly, a great stillness arises within you, an unfathomable sense of peace. And within that peace, there is great joy. And within that joy, there is love. And at the innermost core, there is the scared, the immeasurable, that which cannot be named. హౌ డు యూ ఈక్వేట్ సరెండర్ విత్ ఫైండింగ్ ది గాడ్? ఇప్పుడు మీరు శరణాగతి అని చెప్తున్నారు, లొంగిపోవటం అని చెప్తున్నారు, ఇంకోటి ఇవన్నీ చెప్తున్నారు కదా. దీన్ని మనం దేవుణ్ణి కనుక్కోవటంతో పాటు ఈ రెండింటిని ఎలా సమానం చేస్తారు? అంటే శరణాగతి, దైవ దర్శనం రెండు ఒకటేనా? కాదు సార్, శరణాగతి వేరు, దైవ దర్శనం వేరు కదా. రెండింటిని సమానంగా ఎలా చెప్తారు మీరు అంటే దానికి సమాధానం ఏంటంటే, since resistance is inseparable from the mind, relinquishment of resistance and that is surrender is the end of the mind as your master. ఇప్పుడు దాకా మనం ఏమనుకుంటున్నాం, మనకి మాస్టర్ ఎవరు, మన గురువు ఎవరు, లేకపోతే మన మీద పెత్తనం చేసేవాడు ఎవరైనా మనకు మాస్టర్. అంటే ఒక సర్వెంట్, మనం ఉన్నాము, మన దగ్గర ఒక సర్వెంట్ ఉంటాడు, వాటికి మనం మాస్టర్. అట్లాగే రాజుగారు ఉన్నారు, రాజుగారి దగ్గర సర్వెంట్స్ ఉంటారు, రాజుగారు మాస్టర్. అట్లా ఎవరైతే ఓనరు అని చెప్పండి, లేకపోతే ఎవరైనా అట్లా. నీకు ఇప్పుడు దాకా మనం మైండ్ చెప్పినట్టే చేస్తున్నాం, కానీ మనం చెప్పినట్టు మైండ్ చేయట్లేదు కదా. అందుకని ఇక్కడ ఈ రెసిస్టెన్స్ అనేది, ఇప్పుడు మనం ఏదైతే మనం అన్నిటికీ అడ్డుకుంటామో అది మైండ్ నుంచి విడగొట్టలేంది. అంటే మైండ్లో ఒక భాగం. మనం ఇప్పుడు ఇక్కడ ఈ మైండ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో దీని గురించి, దీంట్లో ఈ రెసిస్టెన్స్ అనేది ఏదైనా మంచి చెప్తే మనం వినకపోవటం, లేకపోతే ఏదైనా మనకి ఈ పని చెప్పినా, ఒక్కోసారి ఎవరైనా పని చెప్తే మనం చెయ్యం. అట్లాగే రకరకాలుగా అనమాట. మనం ఏదున్నా కూడా మనం మైండ్ మనకి ఓనర్, మాస్టర్, మనకు పెత్తనం చేసేది. అట్లాగే ఈ మైండ్, ఈ రెలింక్విష్మెంట్, ఈ రెసిస్టెన్స్ అనే దాన్ని మనం వదిలేయటం. రెలింక్విష్మెంట్ అంటే వదిలేయటం, మనకు దాంట్లో ఉన్న హక్కును వదిలేసుకుంటాం. అది నాకు వద్దు అని చెప్పి మనం ఎప్పుడైతే వదిలేస్తున్నామో అదే సరెండర్. ఎప్పుడైతే ఈ శరణాగతి పొందాం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటానికి అంగీకరించి మనం మానసికంగా సిద్ధమయ్యి, మనం ఇంకా ఇది ఇంతే, మన దీన్ని మనం మార్చడానికి, లేకపోతే ఇంకోటి చేయటానికి మనం ఏం ప్రయత్నం చేయము, ఉన్నదాన్ని ఉన్నటానికి అంగీకరిద్దాము. ఇవాళ బాగుంది యాక్సెప్ట్ చేద్దాం, లేదు రేపు బాగలేదు, ఇలా ఈ క్షణం బాగుంది, నెక్స్ట్ క్షణం బాగలేదు, ఏదైనా సరే దాన్ని ఉన్నట్టుగా మనం అంగీకరించటమే మనం శరణాగతి అని. ద ఇంపోస్టర్ ప్రిటెండింగ్ టు బి యూ, ద ఫాల్స్ గాడ్. ఈ మైండ్ అనేది ఒక మాయవేషగాడు అంటే మన వేషంలో వేరే విధంగా వేరే వాళ్ళు వస్తారు అనమాట. ఇంపోస్టర్ అన్నమాట. మనలాగా వాడు ఉంటాడు, కానీ మనం కాదు. అట్లా ఇక్కడ కూడా నేను అనేది లోపల ఒకటి ఉంది, బయట ఉంటుంది. ఆ బయట ఉన్న నేనుగా, బయట నుంచి కనపడే నేను ఏదైతే ఉందో దాన్నే నేను అని చెప్పేదాన్ని ఇది ఒక ఫాల్స్ గాడ్. అంటే దైవం కాదు, కానీ దైవం లాగా మనకు నమ్మిస్తారు. మాయవేషాలు వేసుకుని వచ్చి, మారువేషాలు వేసుకుని వాళ్లే వీళ్ళు అన్నట్టుగా మనం నమ్మించేటువంటి మైండ్ ఏదైతే ఉందో అది
ఈ నువ్వు అనే దాన్ని మనం ఎప్పుడైతే శరణాగతి పొందామో ఈ పైన బాహ్య రూపం మనకు తొలగిపోతుంది. ఈ మనం ఇప్పుడు నేను అనగానే ఈ ఆకారం కానీ ఈ పేరు కానీ ఇవేవి కనపడవు. నేను అనగానే కనపడేది ఏంటి? మన ఆత్మస్వరూపం. దాన్నే సరెండర్ అంట. ఆల్ జడ్జ్మెంట్ అండ్ ఆల్ నెగిటివిటీ విల్ డిజాల్వ్. మనలో ఉన్న జడ్జిమెంట్ ఇది కరెక్టా కాదా, మనం చేయొచ్చా చేయకూడదు అనేటువంటి తర్కం ఏదైతే ఉందో అది కానీ, తర్వాత మన నెగిటివ్ ప్రతికూల భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కరిగిపోతాయి. అప్పుడు ద రియల్ ఆఫ్ బీయింగ్ విచ్ హ్యాడ్ బీన్ అబ్స్క్యూర్డ్ బై ద మైండ్ దెన్ ఓపెన్స్ అప్. అప్పుడు ఈ నిజమైనటువంటి నీ ఉనికి ఏదైతే ఉందో అది ఇప్పుడు దాకా మైండ్ నీడలో, మైండ్ అడుగున ఉండిపోయింది. ఎందుకంటే మనం ఆ మారు రూపంలో ఉన్న నేనుని మనం చూస్తా ఉన్నాం. మనం మారువేషం వేసుకొని వచ్చిన నేనుని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే శరణాగతి పొంది ఆత్మదర్శనం చేసుకొని లోపల ఉన్న నేనెవరు అనే దాన్ని బయటికి తీస్తామో అది ఈ మైండ్ ఇప్పుడు కంట్రోల్ నుంచి మనం బయటకు రాగానే అది బయటకు వస్తుంది అనమాట, అసలైన ఉనికి. సడన్లీ ఏ గ్రేట్ స్టిల్నెస్ అరైజెస్ విత్ ఇన్ యూ. అప్పుడు నీకు అది ఎప్పుడైతే నీ లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు నీకు వెంటనే ఒక ఈ మనకి మైండ్ ఉరుకులు పరుగులు ఎక్కడెక్కడికో పరిగెడతా ఉంటుంది, దారి తీస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం దీంట్లోకి వచ్చామో అప్పుడు మనకి నిశ్చలత అనేది మనకి బయటకు వస్తుంది. మన ఎక్కడికి ఆలోచనలు మన వాటంతటా పరిగెట్టకుండా మనం ఒక ఆలోచన రహిత స్థితికి మనం చేరుకుని మన ఆలోచనలు, మన మైండ్, మన ఇవన్నీ నిశ్చలంగా ఉండి మనం దాంట్లో ఉన్న ఒక గొప్పతనాన్ని మనం తీసుకుంటాం. ఆ గ్రేట్ స్టిల్నెస్ మన నుంచి బయటకు వస్తాం. అన్ అన్ఫాథమబుల్ సెన్స్ ఆఫ్ పీస్. ఇది దీన్ని ఎవరు కదిలించలేనటువంటి ఈ ప్రశాంతత అనేది, ఈ నిశ్చలత అనేది ఏదైతే ఉందో దాన్ని ఎవరు కదిలించలేరు. ఇక దాన్ని ఎవరు పడగొట్టలేరు, చెడగొట్టలేరు, ఏం చేయలేరు అన్నమాట. ఎందుకంటే ఇంక మనం మిగిలిన బాహ్యమైనటువంటి స్వరూపాలకు కానీ బాహ్యమైన విషయాలకు కానీ మనం స్పందించడం మానేసాం. ఆ క్షణానికి అంతవరకు ఏం చేయాలో అంతవరకు చేస్తున్నాము. మనం దాంతో అటాచ్మెంట్ లేదు, మనకి బంధాలు లేవు, బంధాలు లేవు, బాంధవ్యాలు అన్నీ తెంచేసుకుంటూ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి సమాజంలో ఉంటూ ఆ క్షణానికి ఏది ఉందో దాని వరకే చూసుకుంటున్నాం కానీ దాంట్లోనే మునిగిపోయి మనం దాంట్లోనే ఉండిపోయి చేయట్లేదు. అట్లాంటప్పుడు అది మనని కదిలించకుండా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే ఈ వైరాగ్యం స్థితి అనేది అయితే ఉందో దాన్ని పొందుతాం అనమాట. ఇప్పుడు మనం ఋషులు అనే దాన్ని చూసాం అనుకోండి, ఎన్ని రకాలు ఉంటారు ఋషులు? సెవెనా సార్? ఎన్ని ఋషులు రకాలు? ఒక్క రకమే కదా సార్? ఋషులే కదా సార్? అందుకనే అడిగింది ఎన్ని రకాలు ఉంటారు. ఒక్కరే కదా సార్? ఋషులు, మహారుషులు, రాజ ఋషులు, ముగ్గురా సార్? ఏది ముగ్గురా సార్? 3 రకాల సార్? నాకు వచ్చినంత వరకు గుర్తొచ్చింది. బ్రహ్మ ఋషులు కూడా అదిగో బ్రహ్మ ఋషులు, ఇంకా ఈ విధంగా మనకి ఎన్ని రకాలైతే ఉన్నాయో అట్లాగే ఇప్పుడు ఋషులు అంటే మామూలుగా తపస్సు చేసుకుని వెళ్ళేవాళ్ళు. మహారుషులు అంటే దాంట్లోనే ఇంకా దైవత్వాన్ని అంటే ఈ దేవుణ్ణి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడగలిగేవాళ్ళు. రాజ ఋషులు అంటే రాజు అయి ఉండి కూడా ఋషితత్వాన్ని ఆచరించేవాడు. విశ్వామిత్రుడు వీళ్ళందరూ రాజ ఋషులు. అట్లాగే బ్రహ్మ ఋషులు అంటే వాళ్ళు బ్రహ్మతో ఐక్యమైపోయిన వాళ్ళు. ఈ విధంగా రకరకాలుగా మనకి విభజించిపోయాడు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ లోపల ఉన్న స్టిల్నెస్, మన నిశ్చలత అనేది ఏదైతే ఉందో మనం కదిలించలేనటువంటి ఈ ప్రశాంతత, ఎవరు కదిలించలేని ప్రశాంతత మనకి వస్తుందన్నమాట ఈ శరణాగతిలో.
అండ్ విత్ ఇన్ దట్ పీస్ దెర్ ఈస్ గ్రేట్ జాయ్. ఆ ప్రశాంతతలోనే ఎంతో ఆనందం ఉంటుంది. ఆనందం అనే దానికి సంతోషం అనే దానికి తేడా ఉంది అనుకున్నాం కదా. సంతోషం తాత్కాలికం అయితే ఆనందం శాశ్వతం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మదర్శనం పొందావో, నువ్వు అనేదాన్ని నేను అంటే ఎవరనేది ఎప్పుడైతే తెలుసుకున్నావో, అప్పుడు మనకి ఎంతో గొప్ప ఆనందం, ఆత్మానందం అంటాం చూసారా, ఆనందంలో మునిగిపోతాం. అండ్ విత్ ఇన్ దట్ జాయ్ దెర్ ఈజ్ లవ్. ఆ ఆనందంలో ప్రేమ అనేది ఉద్భవిస్తుంది అనమాట, ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటూ మొదలు పెడతామో మనకు ప్రపంచం అంతా ఆనందంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ప్రేమించుకోవటం మొదలు పెడతామో మన ప్రపంచాన్ని అంతా ప్రేమిస్తాం అన్నమాట. అందుకని ఈ ఆనందంలో నుంచి చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం. ముందు ప్రశాంతత, నిశ్చలత, అక్కడి నుంచి ప్రశాంతత, ప్రశాంతత నుంచి ఆనందం, ఆనందంలో నుంచి ప్రేమ. అండ్ అట్ ద ఇన్నర్మోస్ట్ కోర్ దెర్ ఈస్ ది సేక్రెడ్, ద ఇమ్మెజరబుల్. ఈ ఇన్నర్మోస్ట్ కోర్ అంటే లోపల మన మనసు లోపల, మన ఆత్మ లోపలికి కనుక దాని యొక్క ముఖ్యమైన భాగాన్ని కనుక తీసుకుంటే అతి లోపల ఉన్నది దెర్ ఈస్ ది సేక్రెడ్ అండ్ ది ఇమ్మెజరబుల్. అది సేక్రెడ్ అంటే పవిత్రమైనది, ఇమ్మెజరబుల్ అంటే కొలతలేనిది. దాన్ని మనం కొలలేము. దానికి పవిత్రత అనేది దానికి ఆపాదిస్తాం. ఎప్పుడైతే మనం ఆ ప్రేమ అనే దాన్ని చూసుకుంటున్నామో అది మన లోపల వెళ్తే గనక ముఖ్యంగా మన వెన్నుముకలాగా ఈ ప్రేమ అనేది, ఆనందం అనేది, ఇవన్నీ ఉంటాయి. దాన్ని మనం అతి పవిత్రమైనదిగా భావిస్తాం. దానికి కొలతలు ఉండవు. ఇంత అంత అని చెప్పి 10 కిలోల 20 కిలోల లేకపోతే ఇంత వ్యాసం ఉంటుందా, ఎంత సైజు ఉంటుందా, ఇవన్నిటికీ ఏమి ఉండవు. దట్ విచ్ కెనాట్ బి నేమ్డ్. అంతేకాకుండా దాన్ని, ఆ ప్రశాంతత, ప్రేమ అనే దానికి పేరు కూడా పెట్టలేము. అంటే ఇది మనము ఆత్మ అనేది శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈ ఆత్మ ఇంకో దాంట్లో ప్రవేశిస్తుంది. ఆత్మకి ఇంక పేరు, శరీరానికి పేరు ఇవన్నీ ఉంటాయి కానీ, కొలతలు ఇవన్నీ ఉంటాయి కానీ ఆత్మకు ఉండవు. అందుకని చెప్పి మనము ఆ ప్రశాంతత, నిశ్చలతలోకి వెళ్ళి ఆ ప్రేమైక్యమైనటువంటి మన హృదయ రూపంలోకి వెళ్ళినప్పుడు మనకి ఇవేవి ఉండవు. దాన్ని కొలవలేము, దాన్ని చూడలేము, దాన్ని పేరు పెట్టలేము, ఏమీ చేయలేము. ఆ నిశ్చల అంత మనం దాని యొక్క మూలాల్లోకి వెళ్ళిపోతాం. యా. I don't call it finding God, because how can you find that which was never lost, the very life that you are? The word God is limiting not only because of thousands of years of misperception and misuse, but also because it implies an entity other than you. God is being itself, not a being. There can be no subject object relationship here, no duality, no you and God. God realization is the most natural thing there is. The amazing and incompressible fact is not that you can become conscious of God, but that you are not conscious of God. ఇప్పుడు మనం శరణాగతిని పొందటం వలన మనకి ఒక నిశ్చలత అనేది వస్తుంది. నిశ్చలతలో నుంచి మనము ప్రశాంతతలోకి వెళ్తాము. ప్రశాంతతలో నుంచి ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? ఆనందం. ఆనందంలో నుంచి వింటున్నారు కదండి. సార్ వింటున్నాం సార్. మరి పరమానందం. చెప్పండి. పరమానందం, అక్కడి నుంచి దైవానందం, భగవంతుడి ప్రేమ. ప్రేమ. వింటలేదు ఎవరు. నేను 2 సార్లు చెప్పాను.
సో దాన్ని శరణాగతిలో మనం దాన్ని ఆ చివరికి ఆత్మానందంలో నుంచి అపూర్వమైన ఆనందంలో నుంచి ప్రేమలోకి వెళ్తాము. దానికి పేరు ఏమి కొలతలు ఏమి ఉండవు. కానీ ఇక్కడ దీన్ని మనము ఈ ఆత్మ ఆనందం ఏదైతే ఉందో దాన్ని ఐ డు నాట్ కాల్ ఇట్ ఫైండింగ్ గాడ్, బికాస్ హౌ కెన్ యూ ఫైండ్ దట్ విచ్ వాజ్ నెవర్ లాస్ట్, ద వెరీ లైఫ్ దట్ యు ఆర్. నేను దాన్ని దేవుడు అని అన్ను. ఈ నిశ్చలతని, ప్రేమ ఏవైతే నువ్వు పొందావో, ఆత్మానందం, పరమానందం ఏవైతే ఇవన్నీ నువ్వు పొందావో దాన్ని నేను దైవం అని అన్ను. ఎందుకంటే యూ కెనాట్ ఫైండ్ విచ్ వాజ్ నెవర్ లాస్ట్. నువ్వు పోగొట్టుకోని దాన్ని నువ్వు ఎలా పొందుతావు? ద వెరీ లైఫ్ దట్ యు ఆర్. నీ జీవితం అనేది ఏదైతే ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావో, దైవం అనే దాన్ని ఎప్పుడు మనం ఎప్పుడైనా ఒక వస్తువుని ఎతకాలంటే ఎప్పుడు ఎతుకుతాం? మనం ఏదైనా ఒక వస్తువుని పోగొట్టుకుంటే ఎతుకుతాం, అంతేనా? అంతే సార్. పోగొట్టుకోకపోతే ఎతకం కదా. ఎతకం కదా. అదే అంటారు, నువ్వు నీ జీవితం అనేది ఉన్నప్పుడు నువ్వు దాన్ని నీకు ఏది పోనప్పుడు నువ్వు దేని గురించి ఎతుకుతావు అంటాడు. యూ కెనాట్ ఫైండ్. నువ్వేది నీకు కనపడదు. నువ్వు పోగొట్టుకుంటే వెతికితే నీకు కనపడుతుంది నువ్వేం పోగొట్టుకున్నావు అనేది. ఒక పెన్నో, పుస్తకమో, లేకపోతే ఇంకోటో, ఒక వస్తువు ఏదైనా మనకి కనపడకపోతే దాన్ని వెతికితే కనపడుతుంది. కానీ ఈ జీవితం అనేది మనం ఏదైతే ఉన్నామో దాన్ని మనం ఏమి పోగొట్టుకోలేదు కాబట్టి నువ్వేమి వెతికినా దేవుడి గురించి అది కనపడదు అంటూ దాన్ని ఇంకా గాడ్ అనే దాన్ని, దేవుడు అనే దాన్ని ఇంకా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూద్దాం. The word God is limiting not only because of thousands of years of misperception and misuse, but also because it implies an entity other than you. ఈ దేవుడు అనే పదం ఏదైతే ఉందో అది మనకి కొన్ని వేల సంవత్సరాలుగా మనకి హద్దులను ఏర్పరుస్తుంది. అది మిస్కాన్సెప్షన్ అండ్ మిస్యూస్. ఆ దేవుడు అనే పదాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాము, అట్లాగే తప్పుగా వాడుతున్నాము. బట్ ఆల్సో బికాస్ ఇట్ ఇంప్లైస్ అన్ ఎంటిటీ అదర్ దాన్ యూ. ఈ దేవుడు అనేది వేరే ఎవరో ఒక స్వరూపము. నువ్వు దాన్ని నీ యొక్క ఇన్ని సంవత్సరాలుగా, నువ్వు కొన్ని వేల సంవత్సరాలుగా నీలో రుద్దబడిన భావాలు, అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అది ఈ భగవంతుడు అనే శబ్దానికి కొన్ని హద్దులను ఏర్పరుస్తుంది. నువ్వేమనుకుంటున్నావు అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే గాడ్ ఈజ్ బీయింగ్ ఇట్ సెల్ఫ్, నాట్ ఏ బీయింగ్. దేవుడు అనేవాడు ఈ నువ్వు ఉనికి అనేది ఏదైతే ఉంటున్నావో అదే దేవుడు. అది వేరే ఇంకో ఉనికి కాదు, ఇంకో రూపం కాదు. ఉనికి అంటే ఎవరు అనుకుంటున్నాం మనం? మనమే. ఉనికి అంటే ఎవరు? వి బీయింగ్ అంటే మనం బీయింగ్ మనమే. అంటే మన బీయింగ్ అంటే మన ఉనికి. ఉనికి అంటే మన బీయింగ్ మనం, మీ బీయింగ్ మీరు, ఎవరికి వాళ్ళు దేవుడు. there can be no subject object relationship here, no duality, no you and God. అక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇది కరెక్టా కాదా, దీని వివరం ఏముంది, ఇవన్నీ ఏమి ఉండవు అక్కడ. అట్లాంటి బంధాలు ఏమి ఉండవు. నో డ్యూయాలిటీ. మనకి రెండు రకాలైనటువంటి రూపాలు ఏమి ఉండవు. నువ్వు, నేను, దేవుడు అనేది ఏమి ఉండవు. అంతా దేవుడే, అంతా నేనే, అంతా నువ్వే. దైవత్వం అనేది నీలోనే ఉంది. నువ్వే దేవుడివి. నువ్వు అది నీ మనస్సుని పైన నీ మైండ్ కంట్రోల్ నుంచి బయటకు వచ్చి దాన్ని శుభ్రం చేసి చూసుకుంటే నీలోనే దేవుడు కనిపిస్తాడు. నువ్వు ఎక్కడో దైవత్వం చూశాను, దేవుడిని చూశాను, దేవుడు ఎక్కడో ఉన్నాడు, నాకు ఇలా కనపడ్డాడు, 36 చేతులు ఉన్నాయి, 10 తళ్ళు ఉన్నాయి, 4 చేతులు గద, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి, నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి, ఇవన్నీ ఏం కాదు. అవన్నీ నువ్వు ఏర్పరచుకున్నవి. నువ్వు మనసులో ఎక్కడో ఫోటోల్లో చూసో, సినిమాల్లో చూసో, లేకపోతే ఇంకోటి చూసో మనం ఇవన్నీ ఏర్పరచుకునే మనంతట మనం. అంతేగాని అసలు అవేమీ లేవు. ఉన్నది ఒకటే, అది నేను. ఆ నేనే పరమాత్మ. The amazing and incomprehensible fact is
నాట్ దట్ యూ కెన్ బికమ్ కాన్షియస్ ఆఫ్ గాడ్, బట్ దట్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్. ఒక గొప్ప విషయమైన, ఒక అద్భుతమైన, అంగీకరించలేని ఒక విషయం ఏంటంటే, ఈజ్ నాట్ దట్ యూ కెన్ బికమ్ కాన్షియస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడి గురించి స్పృహలోకి వస్తావని దాని అర్థం కాదు. బట్ దట్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ గాడ్. నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు దర్శించుకోవటంలో నీకు స్పృహ లేదు. నువ్వే దేవుడైనప్పుడు, నీలోనే దైవత్వం ఉన్నప్పుడు, నువ్వే అన్ని చేయగలిగినప్పుడు, నిన్ను నువ్వు దర్శించుకోలేకపోవటం, నువ్వు ఇంకెక్కడో దేవుడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి దేవుడి కోసం ఎత్తుక్కుంటూ నువ్వు పాకులాడు. అసలు స్పృహలోకి వస్తే నువ్వే దేవుడు, నీ లోపలే దేవుడు ఉన్నాడు, నిన్ను నువ్వే. అందుకనే ఇదివరకు మనకి 33 కోట్ల దేవతలు ఉండేవాళ్ళు, 3 కోట్ల దేవతలు ఉండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు, గుర్తుందా? ఐడియా ఉందా మీకు ఎవరికన్నా? ఉంది సార్, పెద్దవాళ్ళు చెప్తారు, ఇప్పటికి కూడా అనుకుంటాం కదా. ఏమని? 33 కోట్ల దేవుళ్ళని పదం. ఎందుకంటే ఆ చెప్పినప్పుడు మన ఈ ప్రపంచ జనాభా సంఖ్య 33 కోట్లు ఆ కాలంలో. అందుకని ప్రతి వ్యక్తి భగవంతుడే అని చెప్పడం కోసం ఈ 33 కోట్ల మంది దేవతలు అని చెబుతాం. 33 కోట్ల మంది దేవతలు అంటే ఎవరో కాదు, నువ్వు, నేను, మన పక్కనాళ్ళు, మన వెనకాళ్ళు, ముందాళ్ళు, వీళ్ళందరూ కూడా దేవతలే. నువ్వు ఎప్పుడైతే ఆత్మదర్శనం చేసుకుంటావో నీకు ప్రతి వాళ్ళలోనూ నువ్వు ఆత్మను చూడగలుగుతావు, ప్రతి వాళ్ళలోనూ దైవత్వాన్ని చూడగలుగుతావు, ప్రతి వాళ్ళలోనూ నువ్వు అపురూపమైనటువంటి ఆనందాన్ని, ప్రేమని చూడగలుగుతావు. ఎందుకంటే నీ చూసే దృష్టికోణం మారిపోయింది, నీ చూపు మారిపోయింది. అందుకని చెప్పి నువ్వు ప్రతి వాళ్ళలో ముందు నిన్ను తెలుసుకోకముందు నువ్వు ప్రతి వాళ్ళతోనూ కోపంగాను, కొంచెం పరుషంగాను, లేకపోతే ఇంకొంచెం ప్రేమగాను, కొంతమందితో ఈ విధంగా రకరకాలుగా వ్యక్తుల్ని, వాళ్ళతో నీకున్న సంబంధ బాంధవ్యాలను బట్టి వాళ్ళని చూస్తూ వచ్చావు. కానీ ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే దైవత్వాన్ని పొందావో, నువ్వు ఆత్మను చూడగలిగావో, నువ్వు అప్పుడు ప్రతి వాళ్ళలోనూ నువ్వు ఆత్మని, దేవుణ్ణి నువ్వు చూస్తావు. అప్పుడు దేవుడు ప్రతి వాళ్ళలోనూ దేవుడిని చూసినప్పుడు ప్రతి వాళ్ళతోనూ ఆ ప్రేమతోనే పలకరిస్తావు కదా. సో అల్టిమేట్ గా వచ్చి దేవుడు అనేవాడు ఎక్కడా లేడు, నీలోనే ఉన్నాడు. నువ్వు బయట ఎత్తుక్కోక్కర్లేదు, నీ లోపలే చూసుకో. చంట్లో సంకులో బిడ్డను పెట్టుకుని మనం ఊరంతా వెతకడం. ఎస్ కదా. The way of the cross that you mentioned is the old way to enlightenment, and until recently it was the only way. But don't dismiss it or underestimate its efficacy. Still works. Efficacy, it still works. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వే ఆఫ్ ది క్రాస్ అని ఉంది, ఏది సిలువ దగ్గరికి వెళ్ళి సిలువ మార్గం అనేది అయితే చెప్పారే, అది పాత రోజులది, పాత పద్ధతి. మీ జ్ఞానం పొందటానికి అది పాత పద్ధతి. అది ఇప్పుడు ఈ మధ్యకాలం దాకా అది ఒకటే మార్గం, వేరే మార్గం లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు రాశారు కాబట్టి ఆయన క్రిస్టియానిటీ గురించి, క్రైస్ట్ ద్వారానే మనకు స్వర్గం వస్తుంది దాని గురించి చెప్పుకుంటాడు. బట్ ఎట్లా అని చెప్పి అది పాత పద్ధతి, ఇదివరకు చేసేవాళ్ళం, ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చిందని చెప్పి దాన్ని తీసేయక్కర్లేదు. దాని యొక్క పనితనాన్ని మనం తక్కువ చేయక్కర్లేదు. అది ఇప్పటికీ పనిచేస్తుంది. అంటే మన పాత మెషిన్లు, పాత ఇంట్లో సామాన్లు, కొత్తది వచ్చినా కూడా పాతది ఎలా పనిచేస్తుంటుందో దాన్ని కూడా వాడుకోవచ్చు, కానీ కొత్తది కూడా ఒకటి ఉంది అని చెప్తున్నారు. ఎస్. The way of the cross is a complete reversal. It means that the worst thing in your life, your cross, turns into the best thing that ever happened to you by forcing you into surrender, into death, forcing you to become as nothing, to become as God, because God too is nothing. The way of the cross is a complete reversal.
ఇప్పుడు మనం చెప్పే సిలువ ప్రయాణం ఏదైతే ఉందో అది మనం చేయాల్సిన దానికి వ్యతిరేకం పూర్తిగా. ఇట్ మీన్స్ దట్ ద వర్స్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, యువర్ క్రాస్ టర్న్స్ ఇన్ టు ద బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపన్ టు యూ. అంటే దాని అర్థం ఏంటంటే ద వర్స్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, అతి కష్టమైన దుర్లభమైనటువంటి క్షణం ఏదైతే ఉందో నీ జీవితంలో, యువర్ క్రాస్ అంటే మనం క్రాస్ చేసుకునేది, టర్న్స్ ఇన్ టు ద బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపన్ టు యూ. అదే చివరికి నీకు జీవితంలో ఒక గొప్ప విషయం నీకు జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడు? బై ఫోర్సింగ్ యూ ఇంటూ సరెండర్ ఇంటూ డెత్. నిన్ను ఆ సరెండర్ వైపు, లొంగిపోవటం వైపు, శరణాగతి వైపు నిన్ను తీసుకెళ్ళి, నేను చావు అనేదాన్ని, డెత్ అంటే నిజమైన ఫిజికల్ డెత్ కాదు, మన అహం ఇవన్నీ ఆ డెత్ అనమాట. ఫోర్సింగ్ యూ టు బికమ్ యాజ్ నథింగ్. ఇవన్నీ వదిలేసుకుంటే నువ్వేముంది నీ దగ్గర? ఏమీ లేదు. నువ్వు దుస్తుల మీద నీకు ప్రేమ ఆశ లేదు, అలంకారాల మీద ఆశ లేదు, ఉన్న బంధువుగణం మీద ఆశ లేదు, ఆయన వాళ్ళందరి మీద ఆశ లేదు, దేని మీద నీకు ఆశ లేదు. నువ్వు ఏమిటి మీద ఆశ లేకపోతే నువ్వే దేవుడు. దేవుడు అవ్వటానికి, భగవంతుడు అవ్వటానికి, క్రైస్తు దేవుడు అని చెప్పి మనం భావించటానికి వీళ్ళందరి కారణం ఏంటంటే ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడినప్పుడు ఆయనకి ఏమీ లేదు, ఇదంతా నాది కాదు, ఇదంతా ప్రజలే, మీరే భక్తులే అది అని చెప్పి ఆయన సిలువలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ కూడా నీవు వే ఆఫ్ గాడ్, వే ఆఫ్ ది క్రాస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా నువ్వు ఈ అహానికి వీటన్నిటికీ ఒక సిలువ వేసినప్పుడు నీవు మిగిలేది జీరో. ఏమి లేదు కదా, అన్నీ అయిపోయింది కదా. ఎప్పుడైతే నువ్వు శూన్యంలోకి, వైరాగ్యంలోకి వెళ్ళిపోయి నీకంటూ ఏమి లేదో అప్పుడు నువ్వు గాడ్, దేవుడు అవ్వటానికి నువ్వు అన్నీ వదిలేసుకోవాలి అని. ఎందుకంటే దేవుడు అనేవాడు కూడా జీరో. దేవుడు అనేది జీరో అంటే దేవుడు అనేవాడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, నువ్వు ఒక్కడివే, లేకపోతే నీలోనే ఉన్నాడు, అదే దేవుడు అని దీనికి హద్దులు లేవు. అందుకని దైవత్వాన్ని మన గాలి ఇవన్నీ మనం ఎక్కడైతే, ఎలా అయితే ఎక్కడికి వెళ్ళినా చూడగలుగుతామో, ఈ దేవుడిని కూడా మనం ఎక్కడికి వెళ్ళినా చూడగలుగుతాము. నువ్వే దేవుడు అయినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుడిని చూస్తున్నట్టే కదా. అందుకని నువ్వు నథింగ్, నీకు ఏం లేదు, నువ్వు ఏం లేదు, నువ్వు శూన్యం, ఆ దేవుడు అనేవాడు కూడా శూన్యం. సో At this time, as far as the unconscious majority of humans is conquered, the way of the cross is still the only way. They will only awaken through further suffering, and enlightenment as a collective phenomenon will be predictably preceded by vast upheavals. This process reflects the working of certain universal laws that govern the growth of unconsciousness, and thus was foreseen by some seeds. It is described among other places in the book of Revelation of Apocalypse, though cloaked in obscure and sometimes impenetrable symbology. This suffering is inflicted not by God but by humans on themselves and on each other, as well as by certain defensive measures that the earth, which is a living, intelligent organism, is going to take to protect herself from the unsolved salute of human madness.
at this time, as far as the unconscious majority of humans is concerned, the way of the cross is still the only way. ఈ సమయంలో కనుక మనం ఎప్పుడైతే ఈ వే ఆఫ్ ది క్రాస్ అనేది ఓల్డ్ మోడల్ ఫ్యాషన్, కొత్త ఫ్యాషన్ వచ్చింది, కొత్త మోడల్ వచ్చింది, దాన్ని చూడు అంటూ దాన్ని కూడా పనిచేస్తుంది, అది వదిలేయాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఇక్కడ ఏమంటాడంటే, యాజ్ ఫార్ యాజ్ ది అన్కాన్షియస్ మెజారిటీ ఆఫ్ హ్యూమన్స్ ఇస్ కన్సర్న్, ఎక్కువ మంది మనకి స్పృహ లేని స్థితిలోనే, నిద్రాణమైన స్థితిలోనే ఉన్న ఈ మానవ జాతిని కనుక మనం చూసుకుంటే, the way of the cross is still the only way. ఈ వే ఆఫ్ ది క్రాస్ అనేది ఏదైతే ఉందో, సిలువకు ఉన్న మార్గం ఏదైతే ఉందో, వాళ్ళందరికీ, ఈ స్పృహ లేని స్థితిలో ఉన్న వాళ్ళందరికీ, ఆ మాయా భ్రాంతులు బతుకున్న వాళ్ళందరికీ అదొకటే మార్గం, వేరే మార్గం లేదు. దే విల్ ఓన్లీ అవేకెన్ త్రూ ఫర్దర్ సఫరింగ్. వాళ్ళు ఇంకా ఈ బాధలో నుంచి ఎక్కువ బాధ, కొంతమందికి కొద్దిగా బాధ కలిగితే తెలియదు, ఇంకొంచెం ఎక్కువ గుచ్చితే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఊరికే ఇట్లా అన్నాం అనుకోండి, ఏం తెలియదు. ఇంకా గట్టిగా పిండాం అనుకోండి, కొంచెం నొప్పి తెలుస్తుంది. ఇంకా గట్టిగా చేసాం అనుకోండి, ఇంకా ఎక్కువ తెలుస్తుంది. అదే పిల్లలకి కొంచెం ఇంత అనగానే వాళ్ళకి నొప్పి తెలుస్తుంది. ఇట్లా మనం ఎప్పుడు ఈ నిద్రాణమైన స్థితిలో నుంచి మనం మేలుకుంటాము అంటే, ఈ బాధ ఇంకా భరించలేనటువంటి బాధ మనకు కలిగినప్పుడు నిద్రాణమైన స్థితిలోంచి లేవటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎన్లైటన్మెంట్ యాజ్ ఎ కలెక్టివ్ ఫినామినన్, ఈ జ్ఞానోదయం అనేది అందరికి కలిపి ఒకేసారి జరుగుతుంది అని చెప్పి, విల్ బి ప్రిడిక్టబుల్లీ ప్రిసీడెడ్ బై వాస్ట్ అప్హీవల్స్. ఈ ఫినామినన్, కలెక్టివ్ ఫినామినన్ అనేది, ఎన్లైటన్మెంట్ అనేది, జ్ఞానోదయం అనేది అందరికి ఒక్కసారే జరిగే అవకాశం ఉంది. దానికి ముందు, ఈ జ్ఞానోదయం జరగటానికి ముందు ఏం జరుగుతుంది? వాస్ట్ అప్హీవల్స్, ఎక్కువ ఎత్తులు పల్లాలు, హెచ్చు తగ్గులు, రకరకాల బాధలు, కష్టాలు, సుఖాలు, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత నీకు ఎప్పుడైతే బాధ అనేది ఎక్కువైపోతుందో, ఆ ఎక్కువైనప్పుడు నీకు జ్ఞానోదయం వైపు నువ్వు బయలుదేరుతావు అనమాట. The process reflects the working of certain universal laws that govern the growth of consciousness and thus was foreseen by some seeds. This process, ఈ ప్రాసెస్ ఏది? బాధలో నుంచి మనం భరించలేనటువంటి బాధలో నుంచి జ్ఞానోదయం అయ్యి వచ్చే పద్ధతి ఏదైతే ఉందో, అది ఏం చెబుతుందంటే, సర్టన్ యూనివర్సల్ లాస్ దట్ గవర్న్ ది గ్రోత్ ఆఫ్ కాన్షియస్నెస్. కొన్ని ఈ సృష్టి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి పనిచేస్తున్నవి. అది పనిచేసేటప్పుడు మనకి ఈ గ్రోత్ ఆఫ్ కాన్షియస్నెస్, మన కాన్షియస్నెస్ అనేది నిద్రాణమైన స్థితిలోంచి జాగ్రత్త అవస్థలోకి మనం మెల్లగా వస్తూ దాంట్లో మనం అభివృద్ధిలోకి వెళ్తున్నాం, ముందుకెళ్తున్నాం. అండ్ దస్ వాజ్ ఫోర్సీన్ బై సమ్ సీడ్స్. ఇది కొంతమంది ఋషులు, మునులు దీన్ని ముందే గమనించగలుగుతారు. మనం ఈ ప్రయాణం అనే దాన్ని, నిద్రాణమైన దాంట్లో నుంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చే ఈ ప్రయాణాన్ని మనం కొంచెం లేటుగా గమనించగలుగుతాం. ఈ ఋషులు, మునులు వాళ్ళు ఆల్రెడీ మనకంటే ముందు నుంచి ఈ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుగా చూడగలుగుతారు. ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ అమాంగ్ అదర్ ప్లేసెస్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఆర్ Apocalypse, though cloaked in obscure and sometimes impenetrable symbology. ఇది చాలా చోట్ల ఈ ప్రాసెస్ అనేది, ఈ పద్ధతి అనేది, ఈ నిద్రాణలో నుంచి జ్ఞానోదయం వచ్చే ఈ స్థితి ఏదైతే మనం ఇంతమంది ఈ ప్రజానికానికి, మానవాళికి మనం చేసేది ఏదైతే ఉందో వచ్చేది, అది ఇంకా కొన్ని చోట్ల చెప్పినట్లే అట్లాగే ఈ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఆర్ అపోకలిప్స్ అంటే డిక్షనరీలో వచ్చింది నలుగురు మనుషులతో లాగబడేది అంటే ఒక రథం అయ్యి ఉండొచ్చు. మరి ఆ బుక్ ఆఫ్ రెవల్యూషన్ అనే పుస్తకంలో కానీ ఇంకా చాలా చోట్ల కానీ చెప్పింది ఏంటంటే, దో క్లాక్డ్ ఇన్ అబ్స్క్యూర్ అండ్ సమ్ టైమ్స్ ఇన్పెనెట్రబుల్ సింబాలజీ. ఇది ఈ పరిస్థితి అనేది ఏదైతే ఉందో ఒక అస్పష్టమైనటువంటిది. అట్లాగే ఒక్కోసారి ఆ గుర్తుల్లో నుంచి మనం పెనెట్రేట్ చేయలేదు, దాంట్లోకి మనం ప్రవేశించలేనటువంటి ఒక్కొక్క సందర్భంలో అది దాన్ని ఎలా, ఈ స్థితి అనేది ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం, మనం ఈ ప్రజలందరూ ఎలా జరుగుతారు, దానికి ముందు వచ్చే కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి కొన్ని పుస్తకాల్లో చెప్పినట్టుగా, కొన్ని సందర్భాల్లో చెప్పినట్టుగా వీటిలో
మునిగిపోయి ఉంటాయి అనమాట. దాంట్లో బంధించబడి ఉన్నాయి అనమాట ఇవన్నీ. దీంట్లో ఈ అబ్స్క్యూర్ అంటే అసంబద్ధమైనటువంటిది. ఈ ఎవరు దాన్ని ఛేదించలేనటువంటి కొన్ని గుర్తులతో, భావాలతో ఇవన్నీ నిండిపోయి ఉన్నాయి అనమాట. ది సఫరింగ్ ఈజ్ ఇన్ఫ్లిక్టెడ్ నాట్ బై గాడ్ బట్ హ్యూమన్స్ ఆన్ దెమ్సెల్వ్స్. ఈ సఫరింగ్ అనేదాన్ని, అంటే ఈ బాధ అనేదాన్ని, జ్ఞానోదయం, ఈ నిద్రాణం అనే స్థితి ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ మన మీద దేవుడు రుద్దలేదు. మనంతట మనమే మన మీద రుద్దుకున్నాం. ఇంకా పక్కాళ్ళ మీద, వాళ్ళ మీద మళ్ళీ, వీళ్ళ మీద వాళ్ళు, మన మీద వాళ్ళ మీద వాళ్ళే రుద్దుకున్నాం. అంటే మనం చిన్నప్పటి నుంచి మన భావాల్ని, మన ఆలోచనల్ని మనం ఒక పద్ధతిలో, మన పై వాళ్ళు, మన పెద్దవాళ్ళు, అంతకుముందు వాళ్ళు, మన ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు మనకి ఎవరైతే చెప్పారో దాన్ని తర్వాత వచ్చే జనరేషన్స్ ని మనం ఆ విధంగా తయారు చేస్తున్నాం. నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, వివేకానందుడు ఇలా చేశాడు, లేకపోతే వాళ్ళ అమ్మ ఇలా చెప్పింది, నువ్వు ఇలా ఇవన్నీ మనకి చెప్పి 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 మనం ఈ జాగ్రత్తావస్థలో ఉన్న మన మనస్సుని, మన ఆత్మని, ఇవన్నిటిని మనం కప్పేశాం. ఇది ఎవరు చేశారు? దేవుడేం చేయలే, మనంతట మనమే చేసుకున్నాం. As well as by certain defensive measures that the earth, which is a living, intelligent organism, is going to protect herself from the onslaught of human madness. మనంతటా మనమే ఈ గాయాలు చేసుకుని, అంతటా మనమే మన బాధలు పెట్టుకొని ఇవన్నీ చేసుకున్నాం. అంతేకాకుండా కొన్ని ఈ భూమి ఏదైతే ఉందో దాన్ని అది రక్షించుకోవటానికి కొన్ని రకాలైనటువంటి మెజర్స్, అంటే కొన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు మనం ఈ సృష్టి, భూమి, ఇదంతా ఏదైతే ఉందో దీన్ని మనం కాపాడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? దాన్ని పాడు చేస్తున్నాం. అందుకని ఈ భూమి దాన్ని తాను రక్షించుకోవటానికి కొన్ని చర్యలు తీసుకుంటారు. అదేది విచ్ ఈజ్ ఏ లివింగ్ ఇంటెలిజెంట్ ఆర్గానిజం. ఇది ఈ జీవంతో ఉన్న ఈ ఆర్గానిజం ఏదైతే ఉందో ఈవెన్ ఈజ్ గోయింగ్ టు టేక్ ప్రొటెక్ట్ herself from the onslaught of human madness. మన మనుషులు, మానవ జాతి చేసేటువంటి అకృత్యాల నుంచి దాన్ని అది కాపాడుకోవటానికి భూమి కూడా ఒక జీవం ఉన్న వస్తువు అనుకుంటే దాని పాటికి అది ఒక, అంతేకాకుండా అది తెలివైనటువంటి ఒక ఆర్గానిజం ఒక దానికి. ఇది తను కాపాడుకోవటానికి ఈ మన పైత్యం నుంచి, పిచ్చి నుంచి, మనం ఈ మూర్ఖత్వం నుంచి, మనం చేసే పనులన్నిటి నుంచి దాన్ని అది కాపాడుకోవటానికి కొన్ని చర్యలు తీసుకుంటాం. మనం ఎందుకంటే మన మీద కొన్ని అభిప్రాయాలు రుద్దబడినాయి. ఆ అభిప్రాయాలు రుద్దటం వలన మనం ఏం చేస్తాము? ఈ సృష్టిని పాడు చేసే చర్య చేస్తుంటాం. దాని నుంచి కాపాడుకోవడానికి ఈ భూమి కొన్ని చర్యలు తీసుకుంటుంది అనమాట. అంటే మనము దైవత్వంలో ఉన్నప్పుడు మనం ఎట్లయితే ఈ భూగోళాన్ని మనం పరిరక్షించడానికి మనం ఎలా చేస్తామో, దైవత్వంలో దాన్ని నువ్వు గమనించకుండా నువ్వు ఆ పైన కప్పబడినటువంటి ఆ బూడిద లేకపోతే ఇది అన్నిటిలో నుంచి నువ్వు అదే జీవం అనుకుని నువ్వు ఈ మానవాళి అంతా కలిపి ఈ సృష్టిని పాడు చేసేటప్పుడు ఈ భూమి కూడా, సృష్టి కూడా తను కాపాడుకోవడానికి కొన్ని చర్యలు తీసుకుంటారు. ప్రాబ్లమా? ఈ పారాగ్రాఫ్ చేసేద్దాం. సరే చదవండి, ఈ పారాగ్రాఫ్ చేసేద్దాం. However, there is a growing number of humans alive today whose unconsciousness is sufficiently evolved not to need any more suffering before the realization of enlightenment. You may be one of them. However, ఏదైనప్పటికీ కూడా there is growing number of humans alive today whose consciousness is sufficiently evolved not to need any more suffering. ఈ జ్ఞానోదయం పొందాలి అనేటువంటి నీకు తెలిసి, నీ అవేకనింగ్ నీకు
ఆ రియలైజేషన్, ఆ భావం వచ్చినప్పుడు ఇవాళ రేపు చాలా మంది ఈ హ్యూమన్స్ లో, మన మానవ జాతిలో దీన్ని జ్ఞానోదయం పొందటానికి ఎదర్ యూస్ కాన్షియస్నెస్ ఈ సఫిషియెంట్లీ అవ్వాలి. ఇక మనం దీన్ని ఎక్కువ బాధలు దుఃఖాలు అవన్నీ మనం ఆహ్వానించకుండా మనం డైరెక్ట్ గా ఈ జ్ఞానోదయం పొందే అవకాశం మనకు ఉంది అని చెప్పి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇప్పుడు మనలాగా ఈ పుస్తకం చదివినలాగా కొంతమంది తెలుసుకుంటున్నారు. తెలుసుకుని ఎన్లైటన్మెంట్ ముందు ఈ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఓ, ఈ బాధలో నుంచే మనం జ్ఞానోదయం పొందక్కర్లేదు, అది లేకుండా కూడా మనం పొందొచ్చు. అట్లా మెడిటేషన్ ద్వారాను, లేకపోతే మన ఈ శరణాగతి ద్వారాను, లేకపోతే ప్రతిదీ కృష్ణార్పణం అంటూను, ఈ విధంగా రకరకాల మనం బాధపడాల్సిన అవసరం లేదు. అయితే కాలో చెయ్యో బాధ వచ్చేయో దాంట్లో నుంచి ఆ దేవుడా అని చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదు. లేకుండా నీ అంతటి నువ్వే నీవు మిగిలిన పద్ధతుల్లో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో నువ్వు జ్ఞానోదయం పొందొచ్చు అనేది ఇప్పుడు చాలా మందికి అర్థమవుతోంది. అందులో నువ్వు కూడా ఉండొచ్చు. నువ్వు ఈ పుస్తకం చదువుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎక్కడో ఏదో పోగొట్టుకున్న దాన్ని నువ్వు వెతుకే ప్రయత్నంలో, ఆ ప్రయాణంలో ఈ పుస్తకం చదువుతున్నావు. అంతే కదా? హలో, అవును సార్. మనం ఈ పుస్తకాలు ఎందుకు చదువుతున్నాం అంటే మనం ఎక్కడో ఏదో మిస్ అయ్యాం. అది ఏం పోగొట్టుకున్నామని ఎతకటానికి మనం ఇవన్నీ చదువుతున్నాం. దాని ద్వారా మనం ఏదో కొంత జ్ఞానాన్ని, కొంత ఉపయోగాన్ని, ఇంత ప్రయోజనాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది మనం అట్లా అన్నమాట. అది ఈ జ్ఞానోదయం పొందటానికి బాధలు, సుఖాలు, దుఃఖాలే అక్కర్లేదు. అవి లేకుండా కూడా మనం జ్ఞానోదయం పొందవచ్చు అనేది దాంట్లో నువ్వు కూడా ఒకడు అయి ఉండొచ్చు అని చెప్పేది అనమాట. ఇక్కడ ఆపుతాం వాళ్ళకి. రేపు చూద్దాం మళ్ళీ. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్. మేము మీకు ఛాన్స్ చెప్పాలి న్యాయంగా. థ్యాంక్ యూ సార్. ఏం వింటున్నాము, మేము ఏం చదువుతున్నాము, ఇది ఏమీ అర్థం కాకుండా అందరూ సైలెంట్ గా ఉండి వింటున్నట్టుగా ఉన్నందుకు సార్ మేము వింటున్నాం సార్. మేము వింటున్నారండి, కానీ మళ్ళీ అది వినేది మైండ్ లోకి వెళ్ళి లోపలికి వెళ్తలా, చెవుల్లోకి వెళ్తుంది. ఎనీవే, ఏదో అదైనా చేస్తున్నారు కదా, గాడ్ గ్రేట్ థింగ్. ఎంతసేపు కూర్చొని మనం ఏదో చెప్తున్నారులే, అందులో ఒక ముక్కన్నా మనకు ఉపయోగపడకపోద్దా, లేకపోతే మనం మారకపోద్దా అని చెప్పి వినేటువంటి ఆలోచన ఉందే, అదే గ్రేట్. సార్ అలా అనుకోదు సార్, వింటున్నాం, వెళ్తున్నాం సార్, కానీ రిప్లై ఇవ్వడానికే గమ్మున అవ్వట్లేదు తప్ప వింటున్నాం సార్. అదే నేను చెప్పేది, వింటున్నారనే చెబుతున్నాను నేను. అంటే ఇలా చెవులోంచి వీళ్ళు వెళ్ళిపోవట్లేదు సార్. భవానీ గారు నమస్కారాలు పంపిస్తున్నారు, చూసారా? ప్రణామాలు. భవానీ గారు అన్ని భలే పంపించేస్తున్నారండి. ఆ భవానీ గారు భలే పంపించేస్తున్నారండి. మెసేజ్లు పంపించేస్తున్నారండి. దీంట్లో ఎవరైనా ఇంకా యాడ్ చేయగలరా? సావిత్రి గారు, అక్షయ్ గారు అంటే ఎవరు కొత్తగా వచ్చారు? ఎవరు అక్షయ్ గారు? రామాదేవి గుత్తా గారు. సార్ పాప పేరు సార్ అది. మీరు ఇట్లా కొత్త అయిన బిడ్డ మేము ఎవరు ఆనందపడిపోతుంటాం. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు బాబు మనకి ఇంటానికి, ఇంకొకరు ఎవరో నేను కూడా దొరికారు అనుకున్నాను సార్. అక్కయ్య అండ్ ఎవరో ఓకే పరిచయం ఓకే, థ్యాంక్ యూ చేసుకున్నాం సార్. అనుకున్నా. అంటే పాప ఆన్లైన్ క్లాసులు వింటుంది సార్, అందువల్ల ఆ పేరు వచ్చింది. ఓకే, Thank you, మేము మా thank you. ఆనందం గురించి చెప్తున్నాను నేను. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని ఆనందపడిపోయాము. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఇక్కడ ఆపేద్దామా? రికార్డింగ్ ఆపేస్తాం. అలాగే సార్. థ్యాంక్ యూ సార్.